వెల్కమ్ టు కాఫీ విత్ శ్యామ్లా. కాఫీ స్ట్రాంగ్గా ఉంటుంది, కాన్వర్జేషన్ హానెస్ట్గా ఉంటుంది, ఫన్ కూడా ఉంటుంది. ఈరోజు ఏంటి టాపిక్ అనుకుంటున్నారా? న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా. మనం ఈరోజు రియాలిటీ అండ్ ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మన గెస్ట్ ఎవరో తెలుసా? రియల్మీ అంటే శామ్. మనం ఒక పేరు పెట్టుకుందాం, ఎందుకంటే మన అందరిలో ఒక రియల్మీ ఉంటుంది. మనలో మనమే ఇంటర్వ్యూ చేసుకుంటే ఎలా ఉంటుంది? మనం రోజు లోపల ఫైటింగ్ చేస్తూనే ఉంటాం ప్రతి విషయం గురించి. బయటికి చెయ్యాలి, లోపల చేయాలని ఉండదు. అలా మనం ఈరోజు అవన్నీ మాట్లాడుకుందాం. ఏదో ఇంటర్వ్యూ అంటే టెన్షన్ పడకండి. మన అందరము మనతో రోజు ఫైటింగ్ చేస్తూనే ఉంటాం. అదే మనతో మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది ఈ ఇంటర్వ్యూ. మన న్యూ ఇయర్ 2026 వచ్చేస్తుంది. మరి మనం దీనిలో ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ రెండు మాట్లాడుకుందాం. అప్పుడే కదా మనకి ఫన్ ఉంటుంది. ఈరోజు మన గెస్ట్తో మాట్లాడేద్దామా? అంటే మన రియల్మీ. మన అందరిలో ఒక రియల్మీ ఉంటుంది. అదే ఇప్పుడు నా గెస్ట్ శామ్. మనం శామ్తో మాట్లాడేద్దాం. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మేడం ఈ 2026లో? అందరికి ఉండేదేనండి. ముందు మనకి హెల్త్ ఇంపార్టెంట్. మనం ముందు లైఫ్లో ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, అండ్ అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి. అలాగే మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు. అలాగే ఇంకొకటండి, మెయిన్గా మన సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి. అండ్ మనం మనలాగే ఉండాలి. మనల్ని మనలాగే యాక్సెప్ట్ చేసే వాళ్ళే మనతో ఉంటారు, మన వాళ్ళు. ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందామా? చాలా చేయాలనుకుంటామండి. పొద్దున్నే యోగా చేయాలనుకుంటాం, డైట్ చేయాలనుకుంటాం, ఇంకేదేదో చేయాలనుకుంటాం. బట్ పొద్దున్న నిద్ర లేవడానికి అబ్బా ఈరోజు వెళ్ళాలా అనిపిస్తుంది. ఫుడ్ చూసేలాగే టెంప్టేషను. ఎవరో ఒకళ్ళు వస్తారు, ఆ స్నాక్స్, ఈ టీలు, ఈ కాఫీలు అని అన్నీ తినేస్తాం. తెలుసు కదా, అదే మన డైట్. మెయిన్ ఏంటంటే మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలండి. చిన్న చిన్న సంతోషాలని ఎంజాయ్ చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మనతో పాటు ఉన్న అందరూ హ్యాపీగా ఉంటారు. మనకి హెల్త్ ముఖ్యము, బట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ ఒక్కటైనా. ట్రూ అండి. ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. హ్యాపీనెస్ని మెయింటైన్ చేయడం చాలా టఫ్ అండి. చిన్న చిన్న సంతోషాలని మనం ఎంజాయ్ చేయగలిగితే చాలా ఉంటుంది హ్యాపీనెస్. మనతో పాటు మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఈ న్యూ ఇయర్కి మీ రిజల్యూషన్స్ ఏంటి? నా రిజల్యూషన్స్ ఏంటంటే అందరికి ఉండేదే. మెయిన్ హెల్త్ బాగుంటేనే మనకి అన్నీ ఉంటాయి. హెల్త్ ఉంటేనే వెల్త్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ముందు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అండ్ హెల్తీగా ఉండాలి. అండ్ నలుగురికి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ బ్యాడ్ అయితే చేయొద్దు. అండ్ ఇంకొకటి, మన సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. మనం మనలాగే ఉండాలి. మనం మనలాగా ఉన్నప్పుడే మనల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళే మన వాళ్ళు. అలాంటి వాళ్ళనే మనతో ఉండాలి. ఒక్కసారి మనం వద్దు అని వెళ్ళిన వాళ్ళని మళ్ళీ మన లైఫ్లోకి రానియకూడదు. అది నా ఫీలింగ్. అందరికి కూడా నాకు తెలిసి అదే ఉంటుంది. ఒకసారి మనం వద్దు అని వెళ్ళిన వాళ్ళని మళ్ళీ మనం యాక్సెప్ట్ చేసామంటే మనకు మనమే మళ్ళీ బాధ పెట్టినట్టు. మనల్గా ఇష్టపడే వాళ్ళనే మన దగ్గర ఉండనివ్వాలి. వాళ్ళే మన వాళ్ళు. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందామా? ఈ రిజల్యూషన్ అంటే ఏమిటో కానీ అండి, అందరికి కావాల్సింది ఒకటే అండి, మంచి హెల్త్, మంచి హ్యాపీనెస్, మంచి పీస్, మనల్గా ఇష్టపడే వ్యక్తులు మనతో ఉండేవాళ్ళు. చాలండి. అందరికీ ఇది ఉంటే చాలనుకుంటున్నా. అందరికీ పీస్ కావాలండి. అది రీటైల్లో దొరకదండి, బల్క్లో కావాలి. ఎందుకంటే పీస్ ఉంటే హెల్త్ వస్తుంది, హెల్త్ ఉంటే అన్నీ వస్తాయి. కాబట్టి మనల్ని హర్ట్ చేసుకోకుండా అందరినీ హ్యాపీగా ఉంచాలంటే ముందు మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలి. చిన్న చిన్న సంతోషాలని ఎంజాయ్ చేయాలి. ఈ ఇయర్ కాఫీ ఎలా ఉండాలనుకుంటున్నారు? సో ఈ ఇయర్ 2026లో నా కాఫీ ఎలా ఉండాలో తెలుసా? కాఫీ స్ట్రాంగ్గా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఫుల్గా, షుగర్ చాలా తక్కువగా. అంటే మనం హెల్దీగా ఉండాలన్నమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్ చెప్పారు. ఈ న్యూ ఇయర్ 2026లో మనం అన్నీ చేయకపోయినా చిన్న చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుందాం. మన హార్ట్ని హ్యాపీగా ఉంచుకుందాం. మనం హ్యాపీగానే ఉంటేనే కదా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మనతో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈ చేంజ్ అన్నా చేద్దాం. అట్లీస్ట్ అన్నీ చేయలేకపోయినా చిన్న చిన్న సంతోషాలు
మనం ఫుల్ఫిల్ చేసుకుందాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ ఈ హ్యాపీ న్యూ ఇయర్ అంటే అంత హ్యాపీగా ఉండకపోయినా చిన్న చిన్న హ్యాపీనెస్, చిన్న చిన్న కోరికల్ని మనం ఫుల్ఫిల్ చేసుకుందాం. మీ రిజల్యూషన్స్ ఏంటి కింద కామెంట్ చేసేయండి. హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ మనం ఒక మంచి కాఫీతో కలుద్దాం.